హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి 5 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో కాజు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత మిర్చి వేసేసి ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత బగారా ఆకు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని టర్మరిక్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes ఉడికిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి మన పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి 5 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కసూరి మేతి బాగా నలుపుకొని వేసేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మన యమ్మీ పన్నీర్ కర్రీ కుక్ అయిపోయినట్టే. బాయ్.